హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడలో వరద ఎంతలా అందరి జీవితాన్ని కుదిపేసిందో మనం చూస్తున్నాం. 10 రోజులు కంప్లీట్ అయినవి. ఇప్పుడిప్పుడే అందరూ బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ గవర్నమెంట్ బృందం అలాగే సీఎం గారు పరిస్థితులు చక్కబెట్టడానికి విజయవాడలోనే ఉండి వయసును కూడా లెక్క చేయకుండా పోరాడిన విధానాన్ని రాజకీయాలకు అతీతంగా ఎవరైనా అభినందించి తీరాలి. మనం ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండడం కూడా తప్పు కాదేమో కానీ చేస్తున్న వాళ్ళని విమర్శించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్న వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తారు. అదే విమర్శిస్తే నిరుత్సాహపడిపోతారు. పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఇంకొంచెం బెటర్‌గా ఏం చేయాలో మనం సలహాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక విజయవాడ ప్రధానంగా మునగడానికి 3 కారణాలున్నాయి. మొదటిది ఒకే రోజు 26 సెంటీమీటర్ల వర్షం పడడం, బుడమేరుకు 2 గంటల్లోనే పెద్ద వరద వచ్చి చేరడంతోటి గండిపడి వాటర్ మొత్తం విజయవాడ వైపు రావడం. ఇక మూడోది కృష్ణా బ్యారేజ్ కట్టిన తర్వాత మొదటిసారి 1,90,000 క్యూసెక్ల వాటర్‌ని వదలాల్సి రావడం. వీటన్నిటిలో బుడమేరు చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించింది. దాదాపుగా 40% విజయవాడని ముంచేసింది. 5-6 లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేసింది ఈ వరద. ఇలాంటి టైంలో మొదటగా మనం ఆలోచించాల్సింది ఆపదలో ఉన్న వారికి ఒక భరోసా ఇవ్వాలి. అలాగే టెంపరరీగా ముందు వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడం. విపత్తు వచ్చినప్పుడు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కారం గురించి ఆలోచించి ఆచరణలో పెట్టాలి. దాని గురించి కాకుండా చాలా వరకు ఛానల్స్‌లో ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులని పక్కన పెట్టేసి విమర్శించడం విషాదకరం. ఎక్కడైనా సహాయక చర్యలు అందకపోతే వాటిని పోస్ట్ చేసి ఇక్కడ వరకు కూడా మీరు వెళ్ళాలి అనే సలహాలు ఇస్తే అది ప్రభుత్వానికి అలాగే సహాయం చేస్తున్న వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్న మరొక అంశం రిటైనింగ్ వాల్. చాలామంది ప్రాణాలను కాపాడిన ఈ వాల్ నిర్మించింది ఎవరు? మేమంటే మేము అని కొట్టుకుంటున్న పార్టీలు నిజంగా ఇది ఎవరు నిర్మించారు అనే డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ ఉండడం వలన దాదాపుగా 1,00,000 మంది వరదల్లో చిక్కుకోకుండా సేవ్ అయ్యారు. రిటైనింగ్ వాల్ అంటే ఏమిటి? ఆ వాల్ కట్టించింది ఎవరు అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఫ్లో అనేది స్లోగా ఉన్న ప్లేసెస్లో ఇసుక అనేది వాటర్లో కలవకుండా ఉండడం కోసం ఒక అడ్డుగోడను నిర్మిస్తారు. అలాగే ఎక్కువ వరద వచ్చినప్పుడు లంక ప్రాంతాలు ముంపుకు గురవ్వకుండా ఉండడానికి ఈ అడ్డుగోడ అనేది ఉపయోగపడుతుంది. అదే రిటైనింగ్ వాల్. విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ వచ్చేసి 4 కిలోమీటర్ల వరకు పొడవు, అలాగే 10.76 మీటర్ల ఎత్తు వరకు ఉంది. సౌత్ ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ రిటైనింగ్ వాల్. అలాగే ఈ వాలును కట్టడానికి దాదాపుగా 500 కోట్లు ఖర్చయ్యాయి. ఈ వాల్ 12 లక్షల క్యూసెక్ల వరకు నీటిని అడ్డుకుంటుంది. విజయవాడలో వరుసగా వరదలు రావడం, లంక ప్రాంతాలు మునిగిపోవడంతో అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ప్రపోజల్ తీసుకొచ్చింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జీవోని పాస్ చేసి అప్పటికి ఈ వాల్ బడ్జెట్ 60 కోట్లుగా ఎలకేట్ చేశారు. కానీ ప్లానింగ్ కానీ పనులు కానీ మొదలు పెట్టలేదు. 2014లో సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత రిటైనింగ్ వాల్ ముందుకు కదిలింది. 2016లో గద్దె రామ్మోహన్ కృషితోటి ఈ ఫైల్ ప్లానింగ్ వరకు వెళ్ళింది. పద్మావతి ఘాట్ నుంచి యనమల కూడూరు 5 కిలోమీటర్ల వరకు వాల్ నిర్మించాలని డిసైడ్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్ కావడంతో 3 ఫేజెస్గా కట్టాలని 167 కోట్ల బడ్జెట్తో 2016లో పనులు మొదలుపెట్టి యనమల కోడూరు నుంచి కోటినగర్ వరకు 2.3 కిలోమీటర్ల వాల్ని కంప్లీట్ చేశారు. 2019లో ఎలక్షన్స్ రావడంతో ప్రభుత్వం మారింది. ఆగస్టు 2019లో కూడా విజయవాడలో వరదలు రావడంతో 2021లో మొదలుపెట్టి 2022లో 125 కోట్ల బడ్జెట్ తోటి ఫేజ్ 2 కంప్లీట్ చేశారు. 2022లో 110 కోట్ల బడ్జెట్ తోటి ఫేజ్ 3 అనేది కంప్లీట్ చేసి ఇది 2024కి కంప్లీట్ అయింది. ఇది మాత్రమే నిజం. 2016లో టీడీపీ ప్లానింగ్ మరియు 2.3 కిలోమీటర్ల వాల్ని కంప్లీట్ చేసింది. మిగిలిన భాగాన్ని వైసీపీ పూర్తి చేసింది. దీని క్రెడిట్ మీరు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారో మీ ఇష్టం. కానీ నేనేమంటానంటే ప్రభుత్వం ఎవరి బాధ్యతను వాళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది. 2014లో టీడీపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి ఎన్నో పనులు స్టార్ట్ చేసింది. కానీ వైసీపీ వాటన్నిటిని పక్కన పెట్టింది. అలా చేయకుండా ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసిన పనిని ఇంకో ప్రభుత్వం పూర్తి చేస్తే ఎలా ఉంటుందో మనకి రియల్ ఎగ్జాంపులే హైదరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ మరియు ఎయిర్పోర్ట్. అలాగే అమరావతి కూడా కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.